దౌర్జన్యాల్ని ఎదిరించడంతో పవన్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. జనం కోసం జగన్ వ్యతిరేక శక్తుల్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చి వై నాట్ 175 అన్న వైసీపీ లెక్కల్ని తారుమారు చేశాడు. ఓట్లు చీలకుండా కూటమికే పడేలా చేశారు పవన్. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయారో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరం బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలద్దని విపక్షాలను ఏకం చేసిన పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా అటాక్ చేసింది వైసీపీ. ప్రతిరోజు తిట్టని తిట్లు తిట్టకుండా ముప్పేట దాడి చేయించింది. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ పర్సనల్ జీవితంలోకి తొంగి చూశారు వైసీపీ నేతలు. దత్తపుత్రుడని పేరు పెట్టారు.